హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా యష్ హీరోగా నటించిన టాక్సిక్. కేజీఎఫ్ సినిమాల తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి భారీ స్టార్ కాస్ట్ ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి ఇంత హైప్ మధ్య విడుదలైన టాక్సిక్ ఎలా ఉంది? సినిమా నిజంగా అంచనాలను అందుకుందా? ఇప్పుడు పూర్తి రివ్యూలో చూద్దాం. ముందుగా కథ గురించి చూస్తే టాక్సిక్ ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ సినిమా కాదు. సినిమా ప్రధానంగా రాయా అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. గ్యాంగ్స్టర్ ప్రపంచం, పవర్, క్రైమ్, హింస, కుటుంబ సంబంధాలు మరియు మనిషిలోని చీకటి కోణాలను సినిమా చూపించే ప్రయత్నం చేస్తుంది. డైరెక్టర్ గీతూ మోహన్దాస్ కథను చాలా డార్క్, స్టైలిష్ మరియు ఎక్స్పెరిమెంటల్ స్టైల్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సినిమా ప్రత్యేకత. అయితే ఇదే విషయం కొంతమంది ప్రేక్షకులకు మైనస్గా కూడా అనిపించే అవకాశం ఉంది. యష్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టాక్సిక్లో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఎవరు అంటే యష్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ అతని స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్తుంది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్, యాక్షన్ అన్నింటిలోనూ యష్ తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో యష్ అభిమానులకు మంచి ట్రీట్ ఉంటుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో క్యారెక్టర్ కంటే యష్ స్టార్ ఇమేజ్ ఎక్కువగా కనిపించినట్టు అనిపిస్తుంది. నయనతార, ఇతర నటీనటులు చూద్దాం. నయనతారకు సినిమాలో కీలకమైన పాత్ర ఉంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఎమోషనల్ వెయిట్ తీసుకొస్తుంది. కియారా అద్వానీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కూడా తమ పాత్రల్లో బాగానే నటించారు. అయితే ఇంత పెద్ద ఫిమేల్ కాస్ట్ ఉన్నప్పటికీ ప్రతి క్యారెక్టర్కు సరైన డెప్త్ ఇవ్వలేదనే ఫీలింగ్ వస్తుంది. మరికొంచెం బలమైన క్యారెక్టర్ రైటింగ్ ఉంటే ఇంకా బాగుండేది. డైరెక్షన్ ఎలా ఉంది అనే విహాయానికి వస్తే డైరెక్టర్ గీతూ మోహన్దాస్ ఈ సినిమాతో చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. టాక్సిక్ విజువల్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. డార్క్ అట్మాస్ఫియర్, గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్, సినిమాటిక్ ఫ్రేమ్స్, పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ సినిమాకు థియేట్రికల్ ఫీల్ ఇస్తాయి. అయితే కథను చెప్పే విధానం మాత్రం అందరికీ ఈజీగా కనెక్ట్ అవుతుందని చెప్పలేం. కొన్ని సీన్స్లో అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రేక్షకుడు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. యాక్షన్ సీన్స్కి వస్తే యాక్షన్ లవర్స్కు టాక్సిక్ మంచి ట్రీట్. యష్ ఇమేజ్కు తగ్గట్టుగా భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. ఫైట్స్లో స్టైల్తో పాటు ఇంటెన్సిటీ కూడా కనిపిస్తుంది. అయితే సినిమాలో వయలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల యాక్షన్ అవసరానికి మించి ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది. మ్యూజిక్ బీజీఎం చూద్దాం ఇప్పుడు. సినిమాలోని డార్క్ వరల్డ్ను ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించాయి. సౌండ్ డిజైన్ కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ను పెంచుతుంది. అయితే సినిమా ఇప్పటికే చాలా ఇంటెన్స్గా ఉండటంతో కొన్ని సందర్భాల్లో విజువల్స్, యాక్షన్, మ్యూజిక్ అన్నీ కలిసి కొంచెం ఓవర్లోడెడ్గా అనిపిస్తాయి. సినిమా మైనస్ పాయింట్స్ చూద్దాం. మొదటిది స్క్రీన్ ప్లే. సినిమాలో చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, కానీ అవన్నీ ఒక స్మూత్ నేరేటివ్లో కనెక్ట్ కాలేదనే ఫీలింగ్ వస్తుంది. రెండోది పేసింగ్. కొన్ని సీన్స్ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి, మరికొన్ని చోట్ల సినిమా స్లో అవుతుంది. మూడోది క్యారెక్టర్ డెవలప్మెంట్. కొన్ని క్యారెక్టర్స్ను ఇంకా బాగా డెవలప్ చేసి ఉంటే సినిమా మరింత బలంగా ఉండేది. నాలుగోది ఎమోషనల్ కనెక్ట్. విజువల్స్ ఎంత గ్రాండ్గా ఉన్నా ప్రేక్షకుడిని ఎమోషనల్గా కనెక్ట్ చేసే సీన్స్ అన్ని చోట్ల ఒకే స్థాయిలో వర్క్ అవ్వవు. టాక్సిక్ చూస్తున్నప్పుడు చాలామందికి కేజీఎఫ్ గుర్తుకు రావచ్చు. యష్, గ్యాంగ్స్టర్ వరల్డ్, మాస్ ఎలివేషన్స్, వయలెన్స్, స్టైలిష్ విజువల్స్ ఇలాంటి అంశాల వల్ల పోలిక రావడం సహజం. కానీ టాక్సిక్ను మరో కేజీఎఫ్గా చూడటం కంటే ఒక డార్క్ మరియు ఎక్స్పెరిమెంటల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా చూస్తే ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే టాక్సిక్ ఒక పర్ఫెక్ట్ సినిమా కాదు. అదే సమయంలో ఇది ఒక సాధారణ కమర్షియల్ మూవీ కూడా కాదు. యష్ పెర్ఫార్మెన్స్, మాస్ యాక్షన్, గ్రాండ్ విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ ఇవి సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్స్. అయితే స్క్రీన్ ప్లే, పేసింగ్, క్యారెక్టర్ డెప్త్, ఎమోషనల్ కనెక్ట్ ఇవి ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండి ఉంటే సినిమా ఇంకా పెద్ద రేంజ్కి వెళ్లేది. నా రేటింగ్ 3/5. యష్ అభిమానులు యాక్షన్ మరియు గ్రాండ్ విజువల్స్ ఇష్టపడేవారు థియేటర్లో ఒకసారి ట్రై చేయవచ్చు. కానీ సింపుల్ స్టోరీతో ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ను ఎక్స్పెక్ట్ చేసేవాళ్లు మాత్రం
అంచనాలు కొంచెం తగ్గించుకుని వెళ్లడం మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే యష్ మాస్. విజువల్స్ అదిరిపోయాయి. కానీ స్క్రీన్ప్లే ఇంకాస్త స్ట్రాంగ్గా ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. వీఆర్ వ్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. మరియు టాక్సిక్ సినిమాకు మీరు ఎన్ని రేటింగ్ ఇస్తారో కామెంట్లో చెప్పండి.